నాన్న ఇదిగో డబ్బులు. అమ్మా దుర్గా వచ్చేసావా? అమ్మయ్యా, ఎగి డబ్బులు ఎగి. అమ్మా అమ్మా ఇన్ని డబ్బులా? నా బంగారు తల్లి. అమ్మా ఫుల్ తాగొచ్చు. అమ్మా ఆగు అమ్మా, ఈ 10 రూపాయలు తీసుకొని ఏమైనా కొనుక్కో. అమ్మా అమ్మా ఏడుస్తున్నట్టే ఉంది. అమ్మా అమ్మా ఈరోజు దుర్గా తెచ్చిన డబ్బులు దండిగా ఈరోజు అమ్మా నాకు పండుగ. అమ్మా అమ్మా అబ్బా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? చెప్పమ్మా. ఆహా. ఏంటయ్యా, మళ్ళీ పిల్లని అడుక్కోవడానికి పంపావా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మూసుకొని ఉండు, లేకపోతే చంపేస్తా. నిన్ను నమ్మొచ్చినందుకు నా జీవితం నాశనం చేశావు. ఇప్పుడు నీ మందు కోసం, నీ వ్యసనాల కోసం చిన్న పిల్ల దాని జీవితం కూడా నాశనం చేస్తున్నావు. ఏంటి అరుస్తున్నావు? నేను చంపేస్తాగు. ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకొని ఉండు, లేదంటే గొంతు పిసికి చంపేస్తా. అర్థమైందా? ఇంత ఇబ్బంది పడుతూ ఎందుకమ్మా ఇక్కడ ఉండడం? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా అమ్మా. మీ నాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా అందరినీ వదిలేసి వచ్చేసాను. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, కానీ తర్వాతే ఇలా మారిపోయాడు. వదిలేద్దామని అనుకున్నాను, కానీ భర్తను వదిలేసిన ఆడదానికి ఈ సమాజంలో విలువ ఉండదమ్మా. సార్, రాజవారం పోలీస్ స్టేషనా? అవును, మీరు? సార్, ఇక్కడ ఎవరో చనిపోయి ఉన్నారు సార్. అవునా, ఇప్పుడే వస్తున్నాం. సార్ ఏంటి లాస్ట్ టైం లాగా ఇది కూడా ఎవరో చిన్న పిల్లగాడు చనిపోయాడు సార్. లూజ్ చూస్తుంటే అతను అడుక్కునే వాళ్ళ అనిపిస్తుంది సార్. ఈ ఇయర్లో ఇది 4వ డెడ్ బాడీ. అందరూ చిన్నపిల్లల్లో, పైగా బెగ్గర్స్. అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళని కన్నది ఎవరు? వాళ్ళు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు రోడ్ పక్కనే ఉంటారు సార్. వాళ్ళకి ఏ ఐడెంటిటీ ఉండదు, మనం కనుక్కోలేదు. ఈ మధ్య ఏమైనా మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయా? లేదు సార్. రాంబాబు, మనకి మన టౌన్లో ఉండే మొత్తం ఈ బెగ్గర్స్ లిస్ట్ అంతా కావాలి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ మేనేజ్ చేసేది ఎవడో, ప్రతి ఒక్కరిది ప్రొఫైల్తో సహా నాకు లిస్ట్ కావాలి. ఓకేనా? ఓకే సార్. ఇంట్లో వాళ్ళు వద్దన్నా, ఇంట్లో నుంచి పొమ్మన్నా మిమ్మల్ని నమ్మే వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటారు కదూ? నన్ను నమ్ము, నిన్ను దేవతలా చూసుకుంటాను. ఇకపై మీ వాళ్ళు మా వాళ్ళు వద్దు. నువ్వు నేను మనిద్దరం దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం. ఓకేనా? సరే.